నమస్కారం. న్యూస్ 9 టీవీ వీక్షకులకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన కళ్ళెదుటే, మన ఇంటి ముందే మన పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం ఎంత సేఫ్ అనుకుంటాం కదూ. కానీ మనం బతుకుతుంది భ్రమలో. అవును, ఇప్పుడు మీరు వినబోయే వార్త మీ గుండెల్లో రైలు పరిగెట్టిస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున పసి ప్రాణాలకు పొంచి ఉన్న పెనుముప్పు ఇప్పుడు బట్టబయలైంది. చాక్లెట్ బిస్కెట్లతో పిల్లల్ని బురిడి కొట్టించే రోజులు పోయాయి. ఇప్పుడు ఏకంగా డబ్బుల కట్టలతో ఎరవేస్తున్న షాకింగ్ ముఠా నగరంలో తిరుగుతుంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాడీ సలేహీన్ ఇద్దరు పసిపిల్లలు అమాయకంగా ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా రాబందులా వాలిపోయారు ఇద్దరు దుండగులు. చేతిలో డబ్బులు, కళ్ళల్లో కుట్ర. బాబు, ఈ డబ్బులు తీసుకోండి, మా వెంట రండి అంటూ పసి మనసులను కొనే ప్రయత్నం చేశారు. కరెన్సీ నోట్లతో కన్న బిడ్డలను ఎత్తుకెళ్లేందుకు వేసిన ఈ మాస్టర్ స్కెచ్ చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఆ పిల్లలు తెలివిగా వాళ్ళ వలలో పడలేదు. నో అనగానే ఆ కిడ్నాపర్ల అసలు రూపం బయటపడింది. ఏకంగా ఆ చిన్నారులను బెదిరించి బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ టైంలో స్థానికులు కనుక అక్కడికి రాకపోతే, ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ఏమైపోయేది? అసలు వారిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? భిక్షాటన మాఫియానా, లేక అవయవాల అక్రమ రవాణానా? ఊహించుకుంటేనే రక్తం గడ్డ కట్టుకుపోతుంది. స్థానికులు దేవుళ్లా స్పందించారు. ఆ కిడ్నాపర్ల పన్నాగం పసిగట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, వీళ్ళు కేవలం ఇద్దరే వచ్చారా, లేక వీరి వెనుక ఏదైనా అంతర్జాతీయ కిడ్నాప్ మాఫియా ఉందా? వీళ్ళింకా ఎంతమంది పిల్లలను ఇలాగే టార్గెట్ చేసుంటారు? ప్రస్తుతం పోలీసులు ఈ కరుడుగట్టిన కిడ్నాపర్లను విచారిస్తున్నారు. ఈ విచారణలో ఇంకెన్ని సంచలన నిజాలు బయటపడతాయో చూడాలి. కానీ తల్లిదండ్రులారా, తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు మీ కన్ను వారిపైనే ఉంచండి. నగరంలో ఇలాంటి నరరూప రాక్షసులు ఇంకా ఎంతమంది తిరుగుతున్నారన్న చేదు నిజాన్ని మనం మర్చిపోకూడదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.